హాయ్ ఫ్రెండ్స్, సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకొనే పోస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకరికొకరు విమర్శించుకోవడం విశేషం. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో దీపికాను చేయమని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అడిగారు. దానికి దీపిక వెంటనే కథ వింటానని చెప్పింది. కథ వింటుండగా 5 నిమిషాల సీన్లో ప్రభాస్తో లిప్ లాక్ చేయాలని అడిగారు. దానిని జీర్ణించుకోలేకపోయాక ఆ తర్వాత నేను సినిమా చేయనని చెప్పానని దీపిక సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆమె ప్లేస్లో నటి తృప్తి దిమ్రీని ఎంపిక చేశారు. అయితే ఈ సందర్భంగా సందీప్ వంగ టీం మరోకోణంలో దీపిక గురించి వెల్లడిస్తూ పోస్ట్ చేసింది. ప్రారంభంలో దీపికా పదుకొనే స్పిరిట్లో పాత్రను అంగీకరించిందని, దీనిని సందీప్ రెడ్డి వంగ రాసిన ఉత్తమ రచనలలో ఒకటిగా అభివర్ణించిందని మీడియాకు నివేదించింది. అయితే దీపిక 8 గంటల షూటింగ్ రోజులు చేసింది. ఆమెకు తెలుగు మాట్లాడటం రాదు. భారీ 30 నుండి 40 కోట్ల ఫీజుతోపాటు లాభాల వాటా వంటి అనేక డిమాండ్లను చేసినప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇవి మా టీంను దిగ్భ్రాంతికి గురి చేశాయి. అందుకే తాము ఆమెను ప్రాజెక్ట్ నుండి తొలగించాం. ఆ తర్వాత దీపిక వంగాకు వ్యతిరేకంగా భావోద్వేగ కథనాలను ఉపయోగించి సానుభూతి కార్డును ప్లే చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. కొన్ని రోజుల తర్వాత వంగ అధికారికంగా తృప్తి దిమ్రీని ప్రధాన పాత్రగా ప్రకటించారు. అప్పుడు దీపిక ప్యార్ ఒకప్పుడు ప్రశంసించినప్పటికీ, ఆ పాత్రలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని, స్క్రిప్ట్లోని కొన్ని భాగాలను కూడా లీక్ చేస్తున్నారని చెబుతూ తృప్తిని లాగడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. దీపిక ఇష్యూకు త్వరలో ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రముఖులు పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.